హలో ఎవ్రీవన్. నేను ఇవాళ అయితే 20,000 లోపల ఒక మొబైల్ని అయితే పిక్ చేసుకున్నాను. సో అదేంటంటే లైక్ నా ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో 20,000 లోపల అనే థాట్తో అయితే నేను సెట్ చేశాను. అందులో నేను చూసిన ఫోన్స్లో ఒకటి శాంసంగ్ గెలాక్సీ M36 ఒకటి, అండ్ 56 FE ఒకటి, అండ్ మోటోలా ఎడ్జ్ 60 ఫ్యూషన్. సో ఇదైతే ఫైనల్గా నేనైతే 60 ఫ్యూజన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 60 ఫ్యూజన్. సో ఇదైతే మనకి అమెజాన్లో కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉంది, అరౌండ్ 24,000 అలా ఉంది. ఫైనల్గా నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ ఉంది, అరౌండ్ 20K ఉంది. అండ్ నా ఓల్డ్ ఫోన్ కూడా నేను ఎక్స్చేంజ్ పెట్టేశాను. సో అందువల్ల నాకు అరౌండ్ ఒక 3,000 డిస్కౌంట్తో, ఈవెన్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని, సో మనకి అరౌండ్ 16,000 సంథింగ్ వచ్చింది. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ టైంలో నా ఫోన్ అంత వాల్యూ చేయలేదని చెప్పి సో అడిషనల్గా ఇంకో 2,000 కట్టించుకున్నారు. సో చూస్తే ఫోన్ మనకి బాక్స్ అయితే ఎలా వచ్చింది, సో క్లియర్గా ఓకే. సో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, సో నాట్ ఫ్యూజన్ ప్రో, 60 ఫ్యూజన్ ఇది. సో దీనికన్నా నెక్స్ట్ వర్షన్ వచ్చింది, అది 60 ఫ్యూజన్ ప్రో. అండ్ నేను పిక్ చేసుకున్న మోడల్ అయితే 8GB ర్యామ్ అండ్ 126GB కెపాసిటీ. సో ఒకసారి చూద్దాము ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నాను. సో ఆ ప్రీవియస్ ఫోన్ కూడా నాది బాగానే ఫంక్షన్ అవుతుంది, బట్ స్టిల్ నేను ఒక న్యూ ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, సో దీంతో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సో ద పర్పస్ బిహైండ్ ఆఫ్ దిస్, అవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. బట్ సో బిఫోర్ దాట్, సో ఫోన్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ సీ దిస్ ఇస్ ద ఫోన్. సో బ్యాక్ 4 స్లాట్స్ ఉన్నాయి, బట్ 3 క్యామ్స్ మాత్రమే, ఒకటి ఫోకసింగ్ లెన్స్. ఇట్స్ మోర్ ఇంటూ కర్వ్డ్ మోడల్. సో సైడ్ అయితే మనకి, అండ్ వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది, స్లిమ్గా ఉంది. అండ్ మోటరోలాలో వాళ్ళు ప్రమోట్ చేసినట్టుగానే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్లిమ్ ఫోన్ ఆఫర్డ్ బై మోటో. అండ్ సో ఆడియో సిస్టమ్ కూడా దే మెన్షన్ లైక్ డాల్బీ. అండ్ సో చూడండి, సో స్లాట్ ఇక్కడ ఇచ్చారు, ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ మోటోలో లోగో ఇక్కడ బ్యాక్ ఇచ్చారు. ఐ థింక్ సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ లైక్ సెన్సార్ కూడా. సో మనకి మిగిలిన మోటో మోడల్స్లో కూడా ఇక్కడే సెన్సార్ వస్తుంది, సో ఆన్ ద సేమ్ లోగో సిమిలర్గానే ఉంది. అండ్ ఫ్రంట్ అయితే, సో నాకైతే ఫ్రంట్ అంతగా నచ్చలేదు. సో ఐ ప్రిఫర్ టు వ్యూ ఇట్ ఇన్ ఏ బెటర్ వే, లైక్ సైడ్ యాంగిల్ అండ్ బ్యాక్. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ కలర్ అయితే నేను ప్రిఫర్ చేశాను ఇది. సో ఎప్పుడు కూడా నేను ఈ ప్యానలింగ్ ఈ కలర్ ప్యానల్ని యూజ్ చేయలేదు. అండ్ ఈ ప్యానల్ కలర్ని మనకి కెమెరా కూడా సేమ్ ఫినిషింగ్ ఇచ్చున్నారు కెమెరా లెన్సెస్లో. సో అందుకని కెమెరా కూడా ఇంకొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఇట్స్ లైక్ ఐ థింక్ ఇట్స్ ఏ ఫాస్ట్ ఛార్జింగ్. సో అడాప్టర్ ఇచ్చారు అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇదైతే బెటరు. సో మోటోలో ఇంకా ఏ నెట్వర్క్ ఏ అదర్ మోడల్స్లోనూ మనకి ఈ రెండు కాంబినేషన్ ఇవ్వరు. సో సమ్ టైమ్స్ ఇది కూడా ఇవ్వరు, ఈ ఛార్జర్ కేబుల్ కూడా ఇవ్వరు. సో అదొక అడ్వాంటేజ్ ఇఫ్ యూ ప్రిఫర్ టు గో విత్ మోటో. అండ్ సో లెట్స్ సీ సో హౌ దిస్ వర్క్స్. నేనైతే ఇప్పుడు జస్ట్ ఆన్ చేశాను, ఇమ్మీడియట్గా రన్ అయింది. సో చాలా బాగుంది. సో ఇమ్మీడియట్గా అయితే సో నేను జస్ట్ చెక్ చేస్తున్నాను మోడల్స్ ఏమైనా ఉన్నాయని. సో స్లాటింగ్ అండ్ వైఫై కనెక్ట్ చేస్తున్నాను. సో వైఫైకి కనెక్ట్ చేసి చూద్దాము. సో లెట్స్ సీ. ఫోన్ అయితే హ్యాండిల్ అయితే బాగా ఫిట్ అయిపోయిందండి, వెరీ సింపుల్గా ఉంది. నేను ఇంతకుముందు మోటో G60 యూస్ చేశాను. సో దాంతో పోలిసి ఇది నాకు ఇంకా వెయిట్లెస్గా కన్నా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కర్వ్ లైన్. సో మనకి ఇది ఈ డిస్ప్లే అయితే కొంచెం క్లాసీగా ఉంది, బట్ నాకు పెద్దగా నచ్చదు ఈ కైండ్ ఆఫ్ డిస్ప్లే. ఫ్లాట్ నేను ప్రిఫర్ చేస్తుంటాను. let's see. So it's just rebooting and just getting ready with the configurations. Let's see. ఓకే. సో ఫైనల్గా అయితే బేసిక్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత
ఇదిగోండి. సో ద డిస్ప్లే ఈజ్ లైక్ దిస్. ఇట్ ఈస్ వెరీ ఆసమ్. అండ్ ఇఫ్ యూ సీ స్క్రీన్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం లైక్ వాళ్ళు ఇస్తున్న గ్యాలరీ, సో ఇట్ మేక్స్ అడిషనల్ లుక్స్ ఫర్ ద ఫోన్. సో దీంట్లో ఫొటోస్ అవన్నీ నేను షేర్ చేస్తానండి. సో మేబీ వీడియో కింద నేను పోస్ట్ చేస్తాను. మేబీ వీడియో ఎడిటింగ్లో ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఈ ప్రైస్లో అయితే ఈ ఫోన్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫ్లిప్కార్ట్లో ఇప్పుడైతే 20,000 లోపల వస్తుంది. సో యూజువల్గా ఈవెన్ అమెజాన్లో 24,000 సంథింగ్ ఉంది ఈ ఫోను. సో మేబీ ఒకసారి వీడియో కింద లింక్ ఇస్తున్నాను. సో మేబీ ఒకసారి ఫోన్ ఫీచర్స్ మీరు కూడా చెక్ చేసి, సో మీరు ఈ ఫోన్ రివ్యూ చేసినట్లయితే లేకపోతే యూజ్ చేసినట్లయితే జస్ట్ కామెంట్లో మీ రివ్యూని పోస్ట్ చేయండి. సో మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, లైక్ ఈ ఫోన్తో ఏం చేద్దాం అనుకుంటున్నాను, సో వీడియోస్ ఎందుకు తీసుకున్నాను, న్యూ ఎక్స్చేంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ సో యూట్యూబ్లో కూడా నేను కాస్త కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ కంటెంట్ ఏంటో కూడా నేను తెలియజేస్తాను. సో మీరు ఒకవేళ ఏదైనా గెస్ట్ చేసినట్లయితే అట్లీస్ట్ నా ప్రీవియస్ వీడియోస్ని చూసిన తర్వాత, సో మీకు నేను చూస్ చేసుకున్న కంటెంట్ ఏందో అనేది మీకు గెస్ట్ చేసినట్లయితే, సో వీడియో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.